నా సాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ 72. చెప్పానా మీ మమ్మీ వస్తే మనకి ఒక్కటి కూడా ఉండదు అని. అన్నీ ఎలా కంప్లీట్ చేసేస్తుందో చూసావా? అడిగాడు వీర్ చిన్నగా కూతురి చెవిలో. ఆ మాటకి పాప నవ్వుకుంటూ తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. మైథిలి వీర్ వైపు అనుమానంగా చూస్తూ, ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నావు అడిగింది డౌట్గా. అయ్యో నీ గురించి నేనేం మాట్లాడతాను మేడం, మాకంత ధైర్యం కూడా లేదు అన్నాడు వీర్ అమాయకత్వం నటిస్తూ. వెస్ట్ ఫెలో నోట్లోనే తిట్టుకుంటూ భర్త వైపు చూసి. వీర్ మాత్రం పాప చూడకుండా భార్య వైపు చూసి కన్ను కొట్టి ఫ్లయింగ్ కేస్ ఇచ్చాడు. ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది మైథిలి. భార్య పెడుతున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ కూతురి వైపు చూస్తూ, బంగారం ఈరోజు నువ్వు ఫాస్ట్గా పడుకోవాలి ఓకేనా అన్నాడు వీర్. బట్ మీ వైఫ్ స్లీప్ ఫస్ట్ నాన్న అడిగింది వన్య. నువ్వు ఈరోజు ఫాస్ట్గా పడుకుంటే రేపు నేను నీకు బిస్కెట్ కొంటాను. నువ్వు ఈరోజు ఫాస్ట్గా పడుకోకపోతే నో బిస్కెట్స్ అండ్ నో చాక్లెట్స్ ఈవెన్. దెన్ ఐ కంప్లైంట్ మమ్మీకి అబౌట్ నువ్వు టుడే చాకీ బై అని అంది వన్య. అన్ని తండ్రి పోలికలే వచ్చాయి. ఆ మాటకి ఒక్కసారిగా వీర్ షాక్ అయ్యి కూతురు వైపు చూశాడు. వన్య మాత్రం అమాయకంగా చూస్తూ ఉంది తండ్రి వైపు. వామ్మో దీనికంటే నేను చాలా బెటర్ అనుకుంటూ, వదిలే నువ్వెప్పుడు పడుకుంటావో అప్పుడే పడుకో. దెన్ నాకు నువ్వు విక్కీ నువ్వు టుమారో బై కదా అడిగింది వన్య అనుమానంగా. కొంటాను, కొనకుండా ఎందుకుంటాను అన్నాడు వీర్. తండ్రి పెడుతున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వు వస్తున్నా కూడా అతి కష్టం మీద ఆ నవ్వు ఆపుకుంటూ ఉంది. ఇక తినేసాక అక్కడికి వచ్చిన మైథిలి కూతురి చేతిలో ఉన్న బొమ్మ తీసుకొని, వన్య ఓపెన్ యువర్ బ్యాగ్, ఈరోజు ఏం క్లాసెస్ అయ్యాయో చెప్పు నాకు అంటూ కూతురి పక్కన కూర్చొని అడిగింది. వెంటనే బుద్ధిగా తన రూమ్లోకి వెళ్ళి తన స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని డైరీ ఓపెన్ చేసి మైథిలి ముందు పెట్టింది. వీర్ అక్కడ పెన్ ఉంది ఇవ్వు అంటూ చెప్పడంతో వీర్ పెన్ తీసి ఇచ్చాడు. డైరీ దగ్గర పేరెంట్ సిగ్నేచర్ అని ఉన్న కాలంలో సైన్ చేసి, ఫస్ట్ మ్యాథ్స్ తీయు అంటూ బుక్స్ ఓపెన్ చేసి పాప ఏం నేర్చుకుందో అడిగి తెలుసుకొని తన చేత హోంవర్క్ చేయిస్తూ ఉంది మైథిలి. భార్యని కూతుర్ని అలా చూస్తూ తెగ మురిసిపోయాడు వీర్. నా కూతురు కూడా నా పెళ్ళానికే భయపడుతుంది అనుకుంటూ నవ్వుకుంటూ కొన్ని ఆఫీస్ వర్క్స్ ఉండటం వల్ల స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక వన్య చేత ఒక్కొక్క సబ్జెక్ట్ హోంవర్క్ చేయించి తర్వాత తనకి కొంచెం సేపు రైమ్స్ చదివించి ఇంకా కొంచెం సేపు తనతో ఆడుకుంది. ఇక నైట్ 8:30కి డిన్నర్ రెడీ చేయడంతో ముందుగా కూతురికి తినిపించేసి తనని రూమ్లోనే పడుకోబెట్టి తను పడుకున్నంతసేపు కూడా తనకి జో కొడుతూ జోలపాట పాడుతూ ఉంది. లవ్ యూ మమ్మీ అంటూ తల్లిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టేసి పూర్తిగా నిద్రలోకి జారుకుంది. ఇక పాప పూర్తిగా పడుకున్నాక లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి పాప పడిపోకుండా రెండు వైపులా పిల్లోస్ అడ్జస్ట్ చేసి అక్కడి నుంచి స్టడీ రూమ్లోకి వెళ్ళింది. సార్ చేస్తున్న వర్క్ చాలు, ఇంకా ఆపేసి వస్తే తిందాం అంది మైథిలి. ఒక్క 5 మినిట్స్ అయిపోతుంది అంటూ చెప్పడంతో ఇక హాల్లోనే కూర్చుంది. ఒక 5 మినిట్స్కి తనకి కాల్ వస్తుంది చందన నుంచి. హలో మేడం, గుడ్ మార్నింగ్, ఈరోజేంటి చాలా తొందరగా లేచినట్టున్నారు అడిగింది మైథిలి వాచ్లో యుఎస్ టైమింగ్ చూస్తూ. తొందరగా మెలకువ వచ్చేసింది మైదు. ఇంతకీ ఏం చేస్తున్నా? వన్య పాప ఏం చేస్తుంది? ఇప్పుడే డిన్నర్ తినేసి పడుకుంది. నేను వీర్ కోసం వెయిట్ చేస్తున్నా. అబ్బో, మా అన్నయ్య కోసం తమరు వెయిటింగ్ కూడా చేస్తారా? ఇది మాకు తెలీదే అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టింది చందన. ఆపవే బాబు, అయినా ఈరోజు ఇలా నేను ఇక్కడ నా భర్తతో ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నువ్వే చందు. థ్యాంక్ యూ సో మచ్ అంది మైథిలి.
అయిపోయిందా నీ థ్యాంక్స్? నీ థ్యాంక్స్‌ని మడిచి నీ జేబులోనే పెట్టుకో. నాకేం అవసరం లేదు. అయినా నేనిదంతా చేసిందేమి నీ కోసం కాదు. నా అన్నయ్య కోసం. అంది చందన. ఓసి నీ దుంప తెగ! ఎంత మోసం చేశావే! ముందొచ్చిన ఫ్రెండ్ కంటే వెనుక వచ్చిన అన్నయ్య ఎక్కువైపోయాడా? మరి మీకు మీ అన్నయ్య ఎక్కువ కాదా? అలాగే నాకు కూడా మా అన్నయ్య ఎక్కువే అంది చందన. ఇంతలో వీర్ అక్కడికి రావడం చూసి, అయితే మీ అన్నయ్యతోనే మాట్లాడుకో. నాతో ఎందుకు మాట్లాడటం? అంటూ ఫోన్ తీసుకెళ్ళి వీర్ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. వీర్ అయోమయంగా ఫోన్ వైపు వెళ్తున్న భార్య వైపు చూస్తూ ఉన్నాడు. ఇక చందన మళ్ళీ హలో హలో అంటూ ఉండడంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో చందన అన్నాడు వీర్. అన్నయ్య అది నీకిచ్చేసిందా ఫోన్ దొంగ మొహంది? కనిపించదు కానీ చాలా పొసెసివ్ అది. దానికి అయితే ఒక రూల్ అంట, నాకు అయితే ఇంకొక రూల్ అంట. నువ్వే చెప్పన్నయ్య ఇదెక్కడ న్యాయం? అడిగింది చందన. ఆయన నీ ఫ్రెండ్ గురించి కొత్తగా చెప్పేదేముందిరా, నీకు తెలీదా చెప్పు అంటూ చెల్లెలితో మాట్లాడుతూ భార్య దగ్గరికి వచ్చాడు వీర్. మైథిలి కోపంగా వీర్ వైపు చూస్తూ ప్లేట్లో టిఫిన్ సర్వ్ చేసి తను కూర్చొని తింటూ ఉంది. నిజమే అన్నయ్య, ఇంతకీ నువ్వు తిన్నావా? ఇదిగో ఇప్పుడే వచ్చానురా, కొంచెం వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని తినడానికి వచ్చాను. అవునా, సరే అన్నయ్య తినేసి పడుకోండి, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసేసింది చందన. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ నా గురించి? అడిగింది మైథిలి తింటూనే. ఏంటి ఇప్పుడు మేమేం మాట్లాడుకుంటున్నామో నీకు తెలియాలి అంటావా? అడిగాడు వీర్. ఆయన మీ అన్న చెల్లెలు ఏం మాట్లాడుకుంటే నాకెందుకులే, నాకేం అవసరం లేదు అంటూ మూతి తిప్పుకుంటూ తింటూ తన ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. కూతురికేమో నీతులు చెప్తారు, మళ్ళీ తన విషయానికి వచ్చేసరికి మాత్రం ఫోన్ చూసుకుంటూ తింటారు అన్నాడు వీర్ ఓ రకంట భార్య వైపు చూస్తూ. ఆ మాటకి భర్త వైపు కోపంగా చూస్తూ ఫోన్ పక్కన పెట్టేసి తినడం మొదలుపెట్టింది. మైథిలి చేస్తున్న పనులకి నవ్వుకుంటూ ఉన్నాడు వీర్. ఇక తినేసి ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోతే మైథిలి కొంచెం సేపు అక్కడే కూర్చొని పని ఆమె అక్కడ ఏం పని చేస్తూ ఉంటే తనతో మాట్లాడుతూ ఉంది. ఇక ఆవిడ పని మొత్తం అయిపోయాక ఆవిడకి గుడ్ నైట్ చెప్పేసి తిరిగి తన గది దగ్గరికి వెళ్ళింది. అక్కడ వీర్ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించడంతో ఇప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ వెళ్ళి పడుకుంది. ఓయ్ ఏంటి అప్పుడే పడుకుని పోతున్నావు? ఎలానో పాప పడుకుంది కదా, మనం కొంచెం సేపు ముచ్చట్లు ఆడుకుంటే బాగుంటుంది కదా అన్నాడు వీర్ కొంటగా. మధ్యాహ్నం చేసిన దానికి ఇంకా నాకు పెయిన్స్ తగ్గలేదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు అంటూ చెప్పేసి వన్యాని దగ్గరికి తీసుకొని పడుకుండిపోయింది. రాక్షసి ముద్దుగా తిట్టుకున్నాడు వీర్. నీ రాక్షసునే కదా అంది మైథిలి. అన్నా ఆ వీర్గాడు ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం తన మనుషులతో కాపలా కాయిస్తూ ఉన్నాడన్నా. మనం ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పాపని ఏమైనా చేయడం అసాధ్యం అన్నాడు అశోక్ మనిషి. ఆ మాటకి అశోక్ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు. ఏంటి అయినా పిల్ల ఏమైనా ఇంట్లోనే ఉంటుందా ఏంట్రా? స్కూల్కి వెళ్తుంది, స్కూల్ నుంచి వస్తుంది, స్కూల్లో రోజంతా ఉంటుంది, కాబట్టి ఇంట్లోనే దాన్ని కిడ్నాప్ చేయాలి అని లేదు కదా, ఎక్కడైనా పర్వాలేదు అన్నాడు అశోక్. కానీ అన్నా అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి. నమస్తే అశోక్ గారు. నమస్తే నమస్తే కూర్చోండి అంటూ తన మనిషి వైపు చూస్తూ వెళ్ళి కాఫీ పట్టుకొనిరా అంటూ పంపించాడు. చెప్పండి సార్, ఏమైంది పిలిచారు అడిగాడు అతను. నాకు మళ్ళీ మీ అవసరం పడింది. ఈసారి అమౌంట్ ఎప్పుడు ఇచ్చేదానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను, కానీ ఒక అమ్మాయి ప్రాణాలతో కావాలి అన్నాడు అశోక్. అవునా, ఎవరా అమ్మాయి అడిగాడు అతను. అశోక్ తన దగ్గర ఉన్న వన్య ఫోటో తీసి అతని ముందు పెట్టాడు. అది చూసిన అతను, ఈ అమ్మాయి ఎవరు? ఆయన ఇంత చిన్న అమ్మాయితో ఏం చేస్తారు? ఇది ఆ వీర్గాడి కూతురు. ఆ వీర్గాడు నా కొడుకుని చంపేశాడు. ఇప్పుడు నేను కూడా పగ తీర్చుకునే టైం వచ్చింది. నేను కూడా ఆ వీర్గాడి కూతుర్ని చంపేసి వాడి మీద పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి క్షణం నేను ఏ బాధ అయితే అనుభవిస్తున్నానో అదే బాధ వాడు కూడా అనుభవించాలి. అలా జరగాలి అంటే వాడు కూతురు నా దగ్గర ఉండాలి. రిస్క్ ఎక్కువ, అందుకే అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తున్నాను. నీకు కావాలి అంటే ఇంకా ఇస్తాను,
కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక 6 రోజుల్లో ఆ పిల్ల నా దగ్గర ఉండాలి అన్నాడు అశోక్. కానీ అతను మాత్రం వీర్ కూతురు అని చెప్పిన దగ్గర ఆగిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? ఆ రణ్వీర్ గడి కూతురా? నా వల్ల కాదు. మీరు 10 రెట్లు కాదు కదా, 100 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే గతంలో వాడి జోలికి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏమైందో నాకు బాగా తెలుసు. తెలిసి నేను అలాంటి ఉచ్చులో ఇరుక్కోవాలి అనుకోవడం లేదు. మీది పని ఎవరైనా చూసుకోండి. నాతో మాత్రం కుదరదు. సారీ సార్. ఇంకేదైనా పని ఉంది అంటే చెప్పండి. ఏదైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.